హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బెండకాయ లేపుడిని డిఫరెంట్ ప్రాసెస్లో ఎలా తయారు చేస్తామో చూస్తాము. ఈ బెండకాయ లేపుడిని మీరు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పప్పు వేసి సైడ్ డిష్గా తీసుకోవచ్చు. పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ తీసుకోవచ్చు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, రండి చూద్దాం తయారు చేసే విధానం. నేను ఇక్కడ హాఫ్ కేజీ అంటే 500 గ్రాములు బెండకాయలు తీసుకున్నాను. ఈ బెండకాయల్ని మనము శుభ్రంగా కడిగేసి డ్రై క్లాత్ తో బాగా తుడుచుకోవాలి. బెండకాయలు తడి ఉండకూడదండి, బెండకాయలు బాగా ఆరిపోవాలా. మనము బెండకాయలు తీసుకోయినప్పుడు మంచి లేత బెండకాయలు తీసుకోవాలి, ముదర బెండకాయలు తీసుకోకూడదు. ఈ బెండకాయల్ని నేను ఇక్కడ వీడియోలో చూపించే విధానంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కాదండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజు కట్ చేస్తే సరిపోతుంది. అన్ని బెండకాయల్ని కూడా మనము ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన బెండకాయల్ని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక మనము కట్ చేసి పక్కన పెట్టిన బెండకాయలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూను పసుపు పొడి వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. బెండకాయలు వేయించినప్పుడు మనము ఫ్లేమ్కి లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలండి. మూత పెట్టకూడదు, మూత పెడితే మళ్ళీ మన ఆవిరి పడి బెండకాయలు జిగురు వస్తాయి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలు ఎప్పుడు 70% కుక్ అవ్వాలండి. ఇది 70% కుక్ అయ్యే లోపున మనము దీని గురించి మసాలా పొడి ప్రిపేర్ చేసుకుంటామా. ఈ మసాలా పొడి గురించి మనము కడాయిలో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని మనము చిన్న మంటలో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, చిన్న మంటలో కాసేపు అలాగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. చిన్న మంటలో, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పడితే ఇంకా మాడిపోవచ్చు ధనియాలు జీలకర్ర అన్నీ. అందుకే లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. చిన్న మంటలోనే వేయించుకోవాలండి. ఇవి కాస్త వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా చిన్న మంటలో వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఇవన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనించండి. చల్లారాక మిక్సీ పట్టండి. వేడి మీద మిక్సీ పడితే ఇంకా ముద్దలాగా అయిపోతుంది. అందుకే చల్లారాక మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేటప్పుడు మనము దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఇంకా ముందుగానే మనము బెండకాయల్లో కాస్త సాల్ట్ వేసాం కదా, అందుకే ఇక్కడ చూసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీకు తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టండి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టండి, మరీ పౌడర్లా కాకుండా. అంతలోనే మన బెండకాయలు 70% వరకు కుక్ అయిపోయినాయండి. బెండకాయల్ని అస్సలే మూత పెట్టకూడదండి, ఇలాగే కలుపుతూ ఫ్రై చేయాలి, లేకపోతే అడుగు అంటిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగే మిక్సీ పట్టాలి, మొత్తం పౌడర్లా చేసేయకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఈ మొత్తం మసాలాకి ఈ బెండకాయల్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మసాలాకి బాగా కలుపుకోవాలండి. మసాలా మొత్తం అంతా బెండకాయకి పట్టేయాలా. అస్సలు మూత పెట్టకూడదు, చిన్న మంటలో వేయించుకోవాలండి. కాసేపు అలాగా కలుపుతూ బెండకాయల్ని వేయించుకోవాలండి, 100% కుక్ అయిన వరకు. చూసారు కదా, ఇక్కడ బెండకాయలు బాగా వేగిపోయినాయి, మసాలా కూడా మొత్తం బెండకాయలకి పట్టేశాయి. ఇంకా మీకు సాల్ట్ చూసుకుంటారు, సాల్ట్ సరిపోతే ఇంకా సాల్ట్ కొద్దిగా వేసుకోండి. మన బెండకాయలు ఇప్పుడు రెడీ అయిపోయినట్టుగా అండి. మొత్తం మసాలా అంతా బెండకాయలకు పట్టి మంచి టేస్టీ బెండకాయల ఫ్రై రెడీ అయిపోయిందండి.
ఈ బెండకాయ లేపుడిని మీరు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే బాగుంటుంది. పెరుగన్నంలో కూడా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ రెసిపీ ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి.